నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్న మంత్రి అచ్చెన్నాయుడు. అధికారులను బెదిరించడం జగన్ బాధ్యత రాహిత్యమన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వేసవిలో విద్యుత్ వినియోగంలో వినియోగదారులు మెలకువలు పాటించాలి. విద్యుత్ ఆదాతో పాటు కరెంటు బిల్లు కూడా తగ్గుతున్న విద్యుత్ శాఖ ఎస్సీ లక్ష్మణ్ రావు. శిథిల వంతెనలపై ప్రయాణం దినదిన గండం, దాటలేక దండం. మన్యం జిల్లాలో సువర్ణముఖి నదిపై గల వంతెనపై వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేశ్వర్ కుమార్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన సీఈఓ జ్ఞానేశ్వర్ కుమార్కు ఎన్నికల కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సింధు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ, దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటింగ్ అని, 18 సంవత్సరాలు నిన్న ప్రతి భారతీయుడు ఎలక్టరల్గా మారాలని తెలియజేశారు. ఎన్నికల సందర్భంగా ఎల్లప్పుడూ ఓటర్లు ఓటు వేయాలని తెలియజేశారు. ఈరోజు తిరుపతిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటించారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అక్కడ టీడీపీ నాయకులు, కార్యకర్తలు నారా లోకేష్కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం కార్యకర్తలకు తన సందేశంతో ఉత్తేజపరిచారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు. ఏ పంటకు గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన, ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. మా హయాంలో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. 21,000 నుంచి 27,000 దాకా వచ్చేది. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతే రాజు, కానీ కూటమి ప్రభుత్వం రైతును దగా చేసిందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇదిలా ఉండగా, జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జగన్ మిర్చి యార్డు వద్ద పచ్చి అబద్ధాలు చెప్పారని తెలియజేశారు. ఎవరైనా నవ్వుకుంటారన్న స్పృహ కూడా ఆయనకు లేదు. గుంటూరు మిర్చి యార్డు ఇప్పుడు కొత్తగా రాలేదు, గతంలోనూ ఉంది. జగన్ సొంత మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 11 జిల్లాల్లో మిర్చి పంట పండుతుంది. ధర 13,000 వరకు పడిపోయిందని జగన్ అంటున్నారు. గత 10 సంవత్సరాల్లో మిర్చి ధరలు పరిశీలిస్తే అత్యధికంగా 13,000 ధర ఉంది. 2 సంవత్సరాలు మాత్రమే మిర్చి రైతులకు 20,000 రూపాయలు ధర పలికిందని అచ్చెన్నాయుడు తెలియజేశారు. 10 సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి. 2015-16 నుంచి 2024-25 వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చికి ఉందని అన్ని సంవత్సరాలు చూస్తే మాక్సిమం 11,000 నుంచి 13,600 వరకు ఉంది. 2 సంవత్సరాలు 2022, 23, 23, 24 ఒక సంవత్సరం 20,500, ఒక సంవత్సరం 20,000 ఉంది. ఇది నేను ఏదో 13,000 ఉంది, 14,000 ఉంది, రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను. ఈ రోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి, పెస్టిసైడ్స్ రేట్స్ అన్ని పెరిగాయి, కూలీల రేట్లు పెరిగాయి. ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈ రోజు మేము గ్రహించాం. నీలాగా చేతులు కట్టుకొని ముడుచుకోను, నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడం ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంత తెలివైన వాడంటే, జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా చేయడు. ఒక దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా,
జగన్మోహన్ రెడ్డి? దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది? మార్కెట్ లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూన్ అయి కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం కొన్నప్పుడే మనం మాట్లాడాలి. ఎంత తెలివైన వాడంటే 9/1/2020 సంవత్సరం. ఇంకా అబద్ధం చెప్తే నేనేం చెప్పలేను. ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే 7,000 రూపాయలు ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి 7,000 రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్ లో రేటు 12,000 రూపాయలు ఉంది. ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి, ఇటువంటి దారుణాలు చేసి ఈ రోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కిడ్నాప్ దాడి కేసులో అరెస్ట్ అయి విజయవాడ జైల్లో ఉన్న వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీని కలిసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇలా బాధ్యత రాహిత్యంగా అధికారులను బెదిరించే విధంగా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ సమావేశంలో విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అద్ది విజయలక్ష్మి గజరాజు తదితరులు పాల్గొన్నారు. ఆయనకు ఒక ఎమ్మెల్యే అని ఒక బాధ్యత ఇచ్చారు ప్రజలు. అది కూడా ఆయన వినియోగించలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన అసెంబ్లీ కూడా రారు. ఆ విధంగా అంత ఇర్రెస్పాన్సిబుల్ మనిషి, అంత బాధ్యత రహిత మనిషి ఆయన వెళ్ళి కలిసిన వెంటనే ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. ఆ ప్రెస్ మీట్లో ఏమో అందరినీ తిడతా, ఒక యాజ్ యూజువల్ ఆయనకి మాట్లాడడం, డీసెంట్గా మాట్లాడటం రాదు. ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ ఆయన అలాగ ఉంటాడు. న్యాచురల్లీ ఆయనతో ఉన్నవాళ్ళు ఆయనకన్నా అధ్వానంగా అయినా ఉండాలి, ఆయనకన్నా ఈక్వల్ ఉండాలి, లేకపోతే ఆయనకన్నా కొద్దిగా బెటర్గా ఉండాలి. అయితే మనం చూస్తుంటే మన రాష్ట్ర సిచ్యువేషన్ ఎలాగుందంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన ఏ విధంగా మాట్లాడాలనేది కూడా అసెంబ్లీలోకి ఎలాగో రారు, ఏ విధంగా బయట కూడా మాట్లాడాలనేది అంత మూర్ఖత్వంగా బిహేవ్ చేసిన మనిషి ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు. నిజంగా అయితే నేను ప్రజలకైతే ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వారు నెక్స్ట్ టైం నుంచి ఆయన కూడా ఎన్నుకోకుండా చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే అటువంటి బాధ్యత రహిత మనిషి ఒక అసెంబ్లీలో కూర్చోకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. నిజంగానే ఒక మాజీ చీఫ్ మినిస్టర్గా పనిచేసి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన వ్యక్తి ఈరోజు బాహాటంగా అధికారుల్ని తీవ్ర స్థాయిలో బెదిరిస్తూ, వాళ్ళని విమర్శిస్తూ, వాళ్ళపైన చర్య తీసుకుంటామని బాహాటంగా చేయడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఈరోజు అధికారులు వాళ్ళు చేయాల్సిన బాధ్యత రీతిగా పనిచేస్తున్న విధానం ఈరోజు ఈ ప్రభుత్వం చూసుకుంటే 8 మాసాలైన ఈ ప్రభుత్వంలో ఎటువంటి పక్షపాతం లేకుండా రూల్ పొజిషన్ ఫాలో అవుతూ ప్రతి డిపార్ట్మెంట్ని రివైవ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు చర్య తీసుకుంటుంటూ ఈరోజు అలాంటి ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ అధికారులను బెదిరించి మరీ దారుణంగా రిటైర్ అయిపోయినా పర్వాలేదు, మేము మీ మీద కక్ష సాధిస్తాం, మీరు పని చేస్తే మేము ఒప్పుకోము, మీరు అన్యాయాన్ని బయటికి తీసుకొస్తే మేము మీ మీద దాడి చేస్తాం అని భయంకరమైన బెదిరింపులు చేయడం ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు ప్రజలకి ఇది మంచిది అనేది కూడా మనం ప్రజలు విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక దళితుడు ఆయన మీద సాక్షి సంతం కింద ఈరోజు గత 5 ఏళ్ళలో గన్నవరం పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసినప్పుడు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి ఒక దళితుడు రెడీ అయిపోయి వస్తుంటే ఆయన కిడ్నాప్ చేసి దాచి ఆయన ప్రలోభాలు పెట్టి కేసు లేకుండా చేసిన ప్రయత్నం కూడా మనం చూసాం. మరి అలాంటి వ్యక్తి పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేసి ఆ వీడియోస్ కూడా ఈరోజు మనం చూసాం, గతంలో చూసాం, మళ్ళీ ఈరోజు కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ మనం మీడియాలో చూసాం. అంత జరిగినా కూడా ఆయన జైలుకి వెళ్ళి
ఆయన ధైర్యం కల్పించి బయటకు వచ్చి ఒక మాజీ చీఫ్ మినిస్టర్ అని కూడా మర్చిపోయి ఒక శాసనసభ్యుడిగా కూడా మర్చిపోయి అధికారులకి బెదిరింపు చేసి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులని ఒక భయంకర వాతావరణం చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా అది తప్పుడు ఆలోచన. ప్రజలందరూ కూడా అది గుర్తించాలి. జీబీఎస్ వ్యాధి పట్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఈ నాడీ సంబంధిత వ్యాధి కొత్తది కాదని, అరుదుగా మాత్రమే కొందరిలో కనిపిస్తుందని ఆయన చెప్పారు. వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత వచ్చే ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. జీడీఎస్ సిండ్రోమ్ వ్యాప్తి కారణాలు నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై తమ ఛాంబర్లు సంబంధించిన అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో జాగ్రత్తలు పాటించి విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని విద్యుత్ శాఖ ఎస్సీ లక్ష్మణరావు సూచించారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఉక్కపోత గురై ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు, ఇతర విద్యుత్ ఉపకరణాలు వినియోగం పెరిగిపోతుందని ఆయన అన్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు 35 నుండి 40 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంటుందని, ఏసీ కెపాసిటీ 1500 నుండి 2 కిలోవాట్ల వరకు ఉంటుందని, ఒక ఫ్యాన్ 40 వాట్లు ఉంటుందని ఆయన చెప్పారు. ఏసీ వినియోగించుకునేటప్పుడు 18 నుంచి 20 డిగ్రీల్లో కొందరు వాడతారని, అది ఆరోగ్యానికి హానికరమని ఆయన అన్నారు. ఏసీని 24 నుంచి 26 డిగ్రీల మధ్యలో పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిదని, అలాగే విద్యుత్ బిల్లులు కూడా ఆదా అవుతాయని తెలియజేశారు ఎస్సీ. ఎయిర్ కూలర్స్ కానీ, ఎయిర్ కండిషనర్స్ కానీ, లేకపోతే మిగతా ఇతర ఈ ఉపకరణాలు ఏవైతే ఉంటాయో మనం కూలింగ్ ఉపకరణాలను వాడే క్రమంలో మనకి దానికి సంబంధించిన బిల్లు ఎక్కువగా ఈ 3 నెలల పాటు వచ్చే అవకాశం ఉంది. అయితే వీటిని మనం పొదుపుగా వాడి, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ టెంపరేచర్స్ 35 నుంచి 40 డిగ్రీస్ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో ఏసీలు వాడొద్దని మేము చెప్పట్లేదు, బట్ వాడేదాన్ని పొదుపుగా వాడాలి. ఎందుకంటే ఒక ఏసీ సుమారుగా 1500 నుంచి 2 కిలోవాట్ వరకు ఆ ఏసీ యొక్క కెపాసిటీ ఉంటుంది, పవర్ కెపాసిటీ. మనం ఒక ఫ్యాన్ అయితే కేవలం 40 వాట్స్ ఉంటాయి, ఇప్పుడు వచ్చినటువంటి ఫ్యాన్స్ 40-60 వాట్స్. అయితే దీనికి సుమారుగా మీకు చూసినట్లయితే ఒక 20% వరకు దాని తాలూకు లోడు అధికంగా ఏసీలకి వాడతాం కాబట్టి మనకి వచ్చే రెగ్యులర్ బిల్లుకి ఒక 10% హైక్ అయితే ఉంటుంది. ఆ హైక్ని మనం తగ్గించాలి అంటే మనం పొదుపుగా ఏసీలను వాడడం. మనం ఎప్పుడు కూడా టెంపరేచర్స్ చాలామంది ఏంటంటే బాగా ఎండగుంది కదా అని చెప్పి 20 డిగ్రీస్లోనో 18 డిగ్రీస్లోనో పెట్టుకుంటారు, లో టెంపరేచర్ పెట్టుకుంటారు. అది మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే మనం బయటికి వెళ్ళొచ్చి వెంటనే కూల్ అయితే కూడా మనతలుగా ఈ యొక్క అడ్జస్ట్మెంట్ అవ్వడానికి బాడీలో కొంత కండిషన్స్ సూట్ అవ్వవు. కాబట్టి మనం ఎప్పుడు కూడా 24 ఆర్ 26 మధ్యలో పెట్టుకున్నట్లయితే ఏసీ కన్జంప్షన్ తగ్గుతుంది. అదేవిధంగా మనకు వచ్చే బిల్లులు కూడా తగ్గి, తద్వారా మనకేంటంటే ఇప్పుడు డిస్కమ్స్ కూడా ఈ యొక్క సమ్మర్ సీజన్లో ఎక్కువగా పవర్ కొని ఈ యొక్క డిమాండ్ని మీట్ అవ్వాలి. కాబట్టి డిస్కమ్లు కూడా మీరు కొంతవరకు సహాయపడిన వాళ్ళు అవుతారు. ఏపీ యుఎస్ఎంఏ కూటమి ప్రభుత్వ సంయుక్త మద్దతుతో ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ మేరకు విశాఖపట్నం రామ్నగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పరిచిన విలేకరుల సమావేశంలో ఎంపీ భరత్, ఎమ్మెల్సీ వేపాడు చిరంజీవిరావుతో కలిసి మాట్లాడుతూ మంచి వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి పాకలపాటి రఘువర్మకు మద్దతు తెలపడం ఆనందమని తెలియజేశారు. శిథిల వంతెనలపై ప్రయాణం దినదిన గండం, దాటలేక దండం పెడుతున్న మన్యం జిల్లా వాసుల పరిస్థితి దయనీయంగా ఉంది. 1-2 దశాబ్దాలుగా వంతెన కోసం ఎదురుచూపులు చూస్తూ ఇక్కడ ప్రజలు తలడిల్లిపోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కనీస రహదారి సౌకర్యాలు నోచుకోలేక వంతెన కోసం ఎదురుచూస్తున్న ప్రజల ఆవేదనపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు అని ఆరుద్ర గారు చెప్పిన మాటలు శాశ్వత సత్యాలు. గ్రహ రాశులను అధిగమించి ఘనతారల పదము నుంచి గగనాంతర రాజశిలో మానవుడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు.
ప్రస్తుతం మానవుని మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ సీక్ వరకు ఎదిగిన పార్వతీపురం మన్యం జిల్లాలో కనీస రహదారి సౌకర్యాలు నోచుకోక వంతెన కోసం దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్నారు. మన దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రారంభానికి సిద్ధమైంది. సముద్రంలో నిర్మించిన తొలి వర్టికల్ లిఫ్ట్ వంతెన త్వరలోనే అందుబాటులోకి రానుంది. భారీ పడవలు వెళ్ళడానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు, 660 టన్నుల బరువు ఉన్న ఒక భాగం అమాంతం 17 మీటర్ల ఎత్తుకు లేవడం దీని ప్రత్యేకత. తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో దీనిని నిర్మించారు. 111 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం చెల్లిపోవడంతో దాని పక్కనే కొత్త వంతెన నిర్మించారు. 1914లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తమిళనాడులోని మండపం అంటే సముద్రం ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి పంబన్ రామేశ్వరం ద్వీపం ప్రారంభమయ్యే చోటు వరకు రైలు వంతెనను 540 కోట్ల రూపాయలతో నిర్మించింది. దేశం ఇలా పురోగమించడం, అభివృద్ధి పదంలో పయనించడం ఎంతో సంతోషదాయకం. కానీ అదే సమయంలో మన్యం జిల్లాలో ఇక్కడ కనిపిస్తోంది బ్రిటిష్ వారి కాలంలో కట్టిన అతి పురాతనమైన వంతెన. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం కొత్త వలస గ్రామ సమీపంలో గల సువర్ణముఖి నదిపై ఈ వంతెన ఉంది. సీతానగరం, మక్కువ, పార్వతీపురంలో గ్రామాలను అనుసంధానంగా కలిపే దారిగా ఉంది. దశాబ్దాల తరబడి ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని వంతెన కోసం ఎదురు చూడడమే మిగిలింది తప్ప ఇక్కడి ప్రజల కలలు కళ్ళలుగానే మిగిలిపోయాయి. ఆ దారి ప్రమాదమని తెలిసినా ప్రయాణించక తప్పదు. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఈ దారి ఎటుపోతుందో ఎవరిని అడగక జీవితం క్షణభంగురం. ఒక్కసారి పొరపాటు జరిగి బండి ఏమాత్రం సైడ్ అయినా తిరిగి రాని లోకాలకి తరలిపోతారు. సాహస కృత్యం అని చెప్పలేము కానీ ఇక్కడ వారి బ్రతుకులు సాహసాలను తలపించే నిత్యకృత్యం. ఆ దారి అంటే అందరికీ భయమే. ఆ దారిలో ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ళవలసిందే. అదే సువర్ణముఖి నదిపై బ్రిటిష్ వారి కాలంలో కట్టిన వంతెన. మామూలుగా ప్రయాణించాలన్నా పెద్ద పెద్ద బండరాయలతో ఉండే ప్రాంతం ఇది. పొరపాటున ఏమాత్రం సైడ్ అయితే స్వర్గమో నరకమో చెప్పలేం కానీ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోవడం మాత్రం ఖాయం. వర్షాకాలం వచ్చిందంటే అప్పుడు ప్రజలు తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుంటారు. వర్షాకాలం సమయంలో బండి ఏమాత్రం సైడ్ అయినా మృతి చెందిన వ్యక్తి మృతదేహం కూడా దొరకడం కష్టమే. ప్రతి ఏటా 5 నుంచి 10 మంది ప్రమాదాలకు బలవుతున్నారు. ప్రధాన రహదారిలో ప్రయాణిస్తే చుట్టూ తిరిగి వెళితే 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి ఉంటుంది. అందుకనే ప్రమాదమని తెలిసినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వంతెన వినియోగిస్తున్నారు. సీతానగరం, మక్కువ మరియు పార్వతీపురం గ్రామాలను కలిపే సువర్ణముఖి వంతెనపై ప్రయాణం ప్రమాదాలకు నిలయంగా మారింది. కాలం మారుతుంది, ప్రజల కలలు మాత్రం సాకారం కావట్లేదు. ఎన్నికలు వస్తున్నాయి, వాగ్దానాలు ఇస్తున్నారు, కానీ అవి మాటలకే పరిమితం అయిపోతున్నాయి. ఏళ్లు గడిస్తున్నా వారు ప్రయాణించే దారి మాత్రం మారకుండా ఉంది. ఇంకా ఎన్నాళ్ళు ఈ ఎదురుచూపులు? కాలమే సమాధానం చెప్పాలి, లేదా పాలకులు దయచూపాలి. ఊరుచేరికి వెంకటపేరుపై మరియు కొత్త వలస ఉంది కదా డ్యామ్ మధ్యన సువర్ణముఖి నది ఇది. ఈ డ్యామ్ గురించి ముఖ్యంగా చెప్పాలంటే 100 సంవత్సరాల గత 100 మా తాతల కాలం నుంచి ఈ డ్యామ్ ఇలాగే ఉంది. కానీ ఇప్పటికి వచ్చి కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నమాట. ఎలాగంటే అది వర్షాకాలంలో అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. వర్షాకాలం ఎత్తుగా చూసుకుంటే ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ మొత్తం జూమ్ కూడా చేయండి, మొత్తం క్రియేట్ తీయండి. ఈ వాటర్ ఉంది కదా, వాటర్ అనేది ఫ్లో అయితే ఇంతవరకు వస్తుంది అనమాట. సో ఇంతవరకు ఈ మోటార్ కాకుండా సో ఆ వీడియో చూపించండి, అది కూడా చూపించండి. సో అంతా 6-7 మీటర్స్ వరకు వస్తుంది అనమాట వాటర్ అనేది. సో వాటర్ వచ్చేటప్పుడు ఏంటంటే అక్కడ కూడా మాకు ఎటువంటి రక్షణ లేదు, అటు కూడా బార్గెట్లు ఇట్లా ఏం లేదనమాట. అర్థమైందా మీకు? సో ఇటు మాకు సేఫ్టీ కూడా ఏం లేదు. అటు మొత్తం చూసుకుని రాళ్ళు అనమాట. ఆల్రెడీ 2015లో తుఫాను వల్ల అక్కడ చాలా మాకు ఉండిపోయి హెలికాప్టర్ కూడా వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే చాలామంది ప్రజలు రాకపోకలు జరుగుతున్నాయి అన్నమాట. ప్రజలు నేను ఉన్నాను, డ్యూటీకి వెళ్తున్నాను. సో రాకపోకలు ఏంటంటే జరుగుతున్నాయి అంటే వాటర్ ఉండేటప్పుడు ఒకలాగా ఉంటుంది, వాటర్ ఒకలాగా ఉంటుంది. వాటర్ ఉండేటప్పుడు మేము వెళ్తాం, కానీ మాకు ఎటువంటి సేఫ్టీ కూడా లేదు. సో మాకు ఏదైనా సేఫ్టీ మీరు చూపించాలంటే ముందుకు ఏదైనా చూసుకుంటే అక్కడ బార్గెట్లు కానీ, ఇక్కడ బార్ కానీ, లేదా పక్కన ఏమైనా సేఫ్టీ రాడ్స్ కానీ మాకు పెట్టడం జరగాలి. ఇంకోటి ఏంటంటే మా డ్యామ్ గురించి కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా ఆలోచించాలన్నమాట. సో ఎందుకంటే 100 సంవత్సరాల నుంచి ఎందుకంటే చాలా ఉపయోగం అనమాట. ఇక్కడ నుంచి వాటర్ చూసుకుంటే మాకు హై లెవెల్లో వాటర్ ఉంటుంది. చాలా పంట పొలాలకు కానీ, ఇక్కడ నుంచి శ్రీలంక కానీ ఇక్కడ నుంచి వాటర్ సరఫరంగా అవుతుంది అనమాట. సో మాకు ఇటువంటి కూడా ఇక్కడ మత్స్యకారులు చాలా మంది కూడా జీవనం పొందేవారు. ఇప్పుడు ఇటువంటి లేవు అసలు. ఎందుకంటే మరి ఏం మనం మాకు కూడా తెలియదు అసలు. మత్స్యకారులు ఇక్కడ చాలా మంది ఉండేవారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి మొత్తం రాళ్ళు ఉన్నాయి మొత్తం అనమాట. సో మాకేంటంటే ముందుగా సేఫ్టీ ఏదైనా చూపించండి. మేము ప్రభుత్వానికి ముందు ముందుగా మాకు సేఫ్టీ అనేది చూపించండి.
మాకు వర్షాకాలంలో గత 4 నెలల నుంచి చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడైతే గట్ల బ్రిడ్జ్ అయింది, కానీ ఇంతకుముందు చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కూడా మేము ఒక సేఫ్టీ చూపించలేదైనా సరే, అది ప్రభుత్వాన్ని కోరుకునేది. దీని గురించి కొంచెం ఏంటంటే ఆ భారత వెళ్ళాలనుకుంటే గెడ్ల మీద బ్రిడ్జి వచ్చింది, మనకేమంటే బ్రిడ్జి రాలేదు. మీరు ఏం చేస్తారంటే మాకు ఈ రవాణా సౌకర్యం వల్ల ఈ రద్దు చెయ్యాలి. ఇక్కడ ఈ రోడ్డు వచ్చి ఆపేసి అనుకో రవాణా వెళ్ళరు, మామూలు టైంలో తిరగచ్చు. వర్షాకాలంలో అయితే పూర్తిగా ఇది రద్దు చెయ్యాలి మీరు, నేను అదే కోరుకుంటున్నాను. ఇంకేమనుకుంటే చనిపోయారు, చాలామంది చనిపోయారు. మీకు ఆల్రెడీ మీకు తెలిసే ఉండదు, కొత్త వలస డ్యాము బైర్పోన్ గ్రామం అంటే వీడియోలు చూసి ఉంటారు, అన్నీ చూసి ఉంటారు. చాలామంది చనిపోయారు. దానికి దయచేసి మీరు ఈ రవాణా ఏమంటే రద్దు చెయ్యాలి. వర్షాకాలంలో మామూలు టైంలో మీ ఇష్టమే, ఎలా తిరిగినా పర్వాలేదు, కానీ ఏంటంటే పెద్ద వెహికల్స్ రాకూడదు, ఓన్లీ బైకులు ఆటోలు మాత్రమే. ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ఏవైతే రావు, మెయిన్ టాటర్లు రాకూడదు. టాటర్లు వస్తాయి కానీ టాటర్లు రాకూడదు వేసవికాలంలో. వర్షాకాలంలో మాత్రం మొత్తం ఏది రాకుండా అటువైపు ఇటువైపు మొత్తం రద్దు చేసింది డ్యామ్ని. అటు గట్లే వైపులు బట్టి ఆ గట్లే బ్రిడ్జ్ మీదనే వెళ్ళిపోవచ్చు. కింద పడిపోయి చాలా మంది చనిపోతారు అనమాట. ఇక్కడ లాస్ట్ టైం కూడా ఒకసారి మామూలుగా ఏమైందంటే ఇలాగా ఫ్లోటింగ్ వర్షం ఎక్కువ రావడం వల్ల అక్కడ గుర్రెలు కాపురని వెళ్ళిపోయి ఉండేది, మీకు తెలిసి ఉంటుంది, ఐడియా ఉండదేమో. రెడ్ క్రాస్ సంస్థ రక్తదాన శిబిరం నిర్వహిస్తుందని, అవసరమైన రోగులకు రక్తాన్ని సరఫరా చేస్తుందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం శాఖ చైర్మన్ ప్రసాదరావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవలు ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని తెలియజేశారు. ఇప్పటి వరకు హోల్ బ్లడ్ ప్రాసెసింగ్ మాత్రమే లైసెన్స్ ఉండేదని, కాంపోనెంట్స్ కూడా ప్రాసెస్ చేసేందుకు లైసెన్స్ వచ్చిందని తెలియజేశారు. ప్లేట్లెట్స్, ప్లాస్మా తదితర సేవలు అందించేందుకు అవకాశం ఉందని తెలియజేశారు. క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం, బ్లడ్ని పేషెంట్స్ సప్లై చేయడం అనేది ఇట్స్ ఎ వైటల్ యాక్టివిటీ ఫర్ ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. చాలా ప్రాధాన్యతతో కూడుకున్న యాక్టివిటీ అనమాట. అన్ని చాలా రకాలైన హ్యూమనిటేరియన్ యాక్టివిటీస్ చేస్తాం, కానీ మెయిన్ యాక్టివిటీ బ్లడ్ డొనేషన్, బ్లడ్ క్యాంపులు కండక్ట్ చేయడము, బ్లడ్ సప్లై చేయడం అనేది. అయితే ఇప్పటివరకు మాకు హోల్ బ్లడ్ ప్రాసెసింగ్కి మాత్రమే లైసెన్స్ ఉండేది. నవ్ మాకు లైసెన్స్ కూడా ఇష్యూ చేశారు. కాంపోనెంట్స్ కూడా మేము ప్రాసెస్ చేయడానికి వీలుగా ఉంది. అంటే ప్లేట్లెట్స్ కానీ, ప్యాకెట్ సెల్స్ కానీ, ప్లాస్మా కానీ ఏదైనా చేయగలం అనమాట. కాంపోనెంట్స్ సింగిల్ డోనర్ నుండి ప్లేట్లెట్స్ కూడా కలెక్ట్ చేసి పేషెంట్స్కి సప్లై చేసే లైసెన్స్ పొందాము. ఎక్విప్మెంట్ కూడా ఉంది. మా దగ్గర డాక్టర్స్ని కూడా మేము నియమించుకోవడం అయింది, టెక్నికల్ స్టాఫ్ను కూడా నియమించాము. మేబీ ఫస్ట్ వీక్లో మేము ఇనాగ్రేట్ చేస్తాము దాన్ని, ఎక్విప్మెంట్ అంతా కూడా. ఫస్ట్ వీక్లో ఇనాగ్రేట్ చేసిన తర్వాత అక్కడ నుండి కొంచెం ఎక్కువగానే ప్రజలకి మా దగ్గర ఉండే సౌకర్యాన్ని అందించగలమని ఆశిస్తున్నాము. ప్రొవైడెడ్ ప్రజలు కూడా మమ్మల్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను నేను. ఎందుకంటే మా దగ్గర డోనర్ అవసరం లేకుండా రీప్లేస్మెంట్ కోసం డోనర్ని ఇన్సిస్ట్ చేయకుండా మా దగ్గర ఉన్న బ్లడ్ కానీ, బ్లడ్ కాంపోనెంట్స్ కానీ మేము సప్లై చేస్తాం. శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయంలో 26వ తేదీన మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామని మాన్సాస్ ట్రస్ట్ డిప్యూటీ కమిషనరేట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పైడితెల్లమ్మవారి దేవస్థానం ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కె ప్రసాద్ పేర్కొన్నారు. క్యూ లైన్లు గతంలో కంటే ఎక్కువగా ఏర్పాటు చేస్తామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శీఘ్రంగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సుమారు 3 నుండి 4 వేల మంది భక్తులు ఈశ్వరుని దర్శించుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. పారిశుధ్యం, త్రాగునీరు సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. పైడితల్లమ్మవారి టెంపుల్ ఈవో గారు ఆయన లీవ్లో ఉండటం వలన నాకు అతను ఛార్జ్ చేశారు. ఆ టెంపుల్కి మించి వల్లే శివాలయం కూడా, వీధిలో శివాలయం కూడా ఉంది. రేపు రానున్న రోజులో మన మహాశివరాత్రి సందర్భంగా 26వ తారీఖున గతంలో ఉన్న దాని మీద కూడా కొంచెం ప్యూలియన్స్ కానీ ఏర్పాటు చేయడం కానీ, అక్కడ ఉన్నది ఏంటంటే ప్రతి భక్తులు కూడా ప్యూలియన్స్ టికెట్ లైన్స్ కూడా ఒకే లైన్ లోపలికి వెళ్తుంది కాబట్టి లోపల త్వరితగా దర్శనం చేసుకుని బయటికి వెళ్ళే ఏర్పాటు చేస్తున్నాం. దగ్గరగా మా వాళ్ళు చెప్తుంటే 3,000 నుంచి 4,000 వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. దాని సరిపడా శానిటేషన్ కానీ, వాటరింగ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పాను. అలాగే చుట్టుపక్కల టాయిలెట్స్ కూడా రూమ్ కొన్ని టెంపరీ కూడా ఏర్పాటు చేయమని చెప్పాను. అవన్నీ కూడా మేము అవుతుందండి. చిన్న టెంపుల్ కాబట్టి ప్రాబ్లం లేదు.
విజయనగరంలో కూడా గంజాయి కేసులు రావడం ప్రారంభమైందని జిల్లా కేంద్ర ఆసుపత్రి సైకాలజిస్ట్ డాక్టర్ ఎస్వి రమణ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడుతూ గతంలో పెద్ద వయసు ఉన్నవారు గంజాయి కేసుల్లో ఉండేవారని, తాజాగా 16 నుండి 20 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు, 10వ తరగతి ఇంటర్ చదువుతున్న పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడినందువల్ల విజయనగరం మహారాజా ఆసుపత్రిలో కొన్ని కేసులు కౌన్సిలింగ్కు తన వద్దకు వస్తున్నాయని, కొంతమంది చికిత్స కోసం వస్తున్నారని తెలియజేశారు. ఇటీవల తాజాగా ఒక అమ్మాయి కూడా గంజాయికి అలవాటు పడడం దురదృష్టకరమని ఆయన తెలియజేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల మానసిక రుగ్మతలతో బాధపడతారని ఆయన అన్నారు. యువత ఇటువంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఇప్పుడు లేటెస్ట్గా మా దగ్గరికి వచ్చినటువంటి కేసులు ఏంటంటే ఈ గంజాయి కేసులు మన విజయనగరంలో కూడా రావడం ప్రారంభమైంది. అంటే గంజాయి కేసులు ఎప్పటి నుంచో ఉన్నాయి, కాకపోతే లేటెస్ట్గా ఏంటంటే 20 సంవత్సరాల పిల్లలు కూడా, ముఖ్యంగా 16, 17, 18 సంవత్సరాల పిల్లలు, 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్లో పిల్లలందరూ కూడా మరి గంజాయికి అలవాటు అవ్వడం, విజయనగరం మహారాజా హాస్పిటల్లో కొన్ని కేసులు మా దగ్గర కౌన్సిలింగ్కి, అలాగే చికిత్స నిమిత్తం మందుల నిమిత్తం రావడం జరిగింది ఈ మధ్య. ఇంకా చెప్పాలి ఘోరం ఏంటంటే మనకి లేడీస్ కూడా ఒక అమ్మాయి ఈ మధ్య రీసెంట్గా గంజాయికి అడిక్ట్ అవ్వడం జరిగింది. ఈ గంజాయి అనగా లేకపోతే ఇంకేదైనా సరే మానసిక రుగ్మతలతోని సమస్యలతోని బాధపడేటట్టు మేము మా అబ్జర్వేషన్లోకి వచ్చింది. అయితే ఈ గంజాయి అవనివ్వండి, సెల్ ఫోన్ ఎడిక్ట్ అవనివ్వండి, లేకపోతే ఇంకే కారణమైనా సరే ఇది మొదటి దశలో ఉన్నప్పుడే మనం ముఖ్యంగా తల్లిదండ్రులు మేల్కొని జాగ్రత్త పడినట్లయితే మీ వరకు మీరు సహాయం చేయండి. మీ వల్ల కానప్పుడు హాస్పిటల్ దగ్గర ప్రొఫెషనల్స్ సైకాలజిస్టులు అవనివ్వండి, సైకియాట్రిస్టులు అవనండి, వాళ్ళ దగ్గరికి మీరు తీసుకొచ్చినట్లయితే ఇక్కడ ఉచితంగా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే గంజాయి కానీ లేదా ఇంకేదైనా డ్రగ్స్కి అలవాటు పడేటప్పుడు, లేదా సెల్ ఫోన్కి కానీ, లేదా కాలేజీలు స్కూల్ ఎగ్గొట్టడం కానీ, సూసైడ్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ ఆలోచనలు ఎందుకు వస్తాయంటే జనరల్గా ఈ అన్నిటికీ సమాధానం ఏంటంటే మొట్టమొదటి కూడా మన పిల్లల్ని ముఖ్యంగా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళిన తర్వాత స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళొచ్చిన తర్వాత తిన్నగా మన ఇంటికి వస్తున్నారా లేదనేది ప్రతి తల్లిదండ్రులు గ్రహించాలి. ఫస్ట్ పాయింట్ ఇదండి, పేరెంట్స్కి నేను చెప్తున్నాను. రెండోది వాళ్ళ తాలూకా స్నేహితులు ఎవరో, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవసరమైతే స్నేహితులతో కూడా మీరు మాట్లాడండి. మీ ఇంటికి ఇన్వైట్ చేయమనండి బెస్ట్ ఫ్రెండ్స్ని. వాళ్ళ తాలూకా అభిరుచులు ఏంటి, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏ ఊరు అనేది రోజుకొక హాఫ్ అన్ అవర్ అండి పిల్లలతో ఒక 30 minutes, మార్నింగ్ ఒక 20 minutes, ఈవినింగ్ నైట్ పడుకునే ముందు మనం ఉద్యోగ రీత్యా లేదా వ్యాపార రీత్యా బిజీ లైఫ్లో ఈవినింగ్ వచ్చేటప్పటికి ఒక్క 10 నిమిషాలు కేటాయించండి పిల్లల కోసం. పక్కన కూర్చోండి, ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి పిల్లల్ని. గోల్డ్, సిల్వర్, మెల్డింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు హిందూ హృదయ సామ్రాట్ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు సిటీ బస్టాండ్ వినాయక్ గుడి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు శివాజీ మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో జ్యోతి ప్రజ్వలన చేసి ఉయ్యాల్లో నామకరణం చేసి వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలియజేశారు. కుమార్ మాట్లాడుతూ శివాజ్ మహారాజ్ జయంతి వేడుకలు గత ఏడాది నుండి ప్రారంభించామని ఆయన అన్నారు. గతంలో ఇటువంటి వేడుకలు కేవలం మహారాష్ట్రకు మాత్రమే పరిమితం అయ్యాయని, ఇప్పుడు దేశవ్యాప్తంగా శివాజీ జయంతి వేడుకలు జరుపుతున్నామని తెలియజేశారు. శివాజీ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19వ తేదీన కేంద్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు శివ జయంతి ఉత్సవం ఉదయం 8 గంటలకి కోట జంక్షన్ నుంచి ర్యాలీ చేసాం. కోట జంక్షన్ నుంచి పాత బస్టాండ్ శివాజీ విగ్రహం వరకు ర్యాలీ జరిగింది. ఈరోజు ర్యాలీకి ముఖ్య అతిథులు శివనేరి కోట నుంచి జ్యోతి పట్టుకొని శివభక్తులు వచ్చారు. అలాగే ఇక్కడ ర్యాలీ జరిగిన తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్లోనే ఛత్రపతి శివాజీ జ్యోతి ప్రజ్వలన చేసి తర్వాత ఉయ్యాల్లోనే నామకరణం చేసి ఈరోజు కార్యక్రమం చేశాం. కార్యక్రమం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19ని జరిపిస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం చేస్తున్నాం. ఇది మేము విజయనగరం పట్టణంలో గత సంవత్సరం నుంచి మొదలుపెట్టాము.
ఇది ఓన్లీ ఇంతవరకు ఏంటంటే ఓన్లీ మహారాష్ట్ర వరకు పరిమితం అయ్యేది. ఇప్పుడు దేశం మొత్తం మీద అన్ని నగరాల్లో అన్ని పట్టణాల్లో జరుపుతున్నారు. ఇది రాను రాను ఇది పెద్ద ఉత్సవంగా మారిపోతుంది. త్వరలో ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నుంచి హాలిడే కూడా ప్రకటిస్తారనేసి ఆశిస్తున్నాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 178వ అధికారం ద్వారా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రఘురామకృష్ణరాజు రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఈ రాష్ట్రంలో నారా లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అండంలో ఎటువంటి సందేహం లేదని దళిత సంఘాల జేఏసీ నాయకులు భానుమూర్తి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024 జూన్ 12వ తేదీ నుంచి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో ఉన్న దళిత ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేస్తున్నారని, వారికి సమాజంలో కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని, నిజాయితీకి నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన డీజీ స్థాయి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సునీల్ కుమార్ గారు మచ్చలేని అధికారి మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కూడా ఆయన సిన్సియారిటీ గుర్తించి ఏ ప్రభుత్వాల అధికారి నుంచైనా అవార్డులు పొందిన అధికారి మానిశ్రీ పివి సునీల్ కుమార్ గారు. అటువంటి సునీల్ కుమార్ గారిని టార్గెట్ చేసి దళిత ప్రజల కోసం ఆయన ఆలోచిస్తున్నారని, మరియు దళితవాడ పంచాయతీ ఆయన అంబేద్కర్ ఇండియా మిషన్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దళిత ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారనే కక్షతో ఈ కూటమి ప్రభుత్వం బ్యాంకులో అప్పులు ఎగ్గొట్టిన రఘురామకృష్ణరాజు గారు ఆయన మాటలకు ప్రలోభపడి సునీల్ కుమార్ గారిని పోస్టింగ్ ఇవ్వకుండా అవమానపరచడం చాలా దారుణమైన విషయం. దాన్ని ఆంధ్రప్రదేశ్ దళిత సమాజం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాష్ట్రంలో గడిచిన 9 నెలల కాలంగా మీరు చేస్తుంది ఒకటే, నిజాయితీ గల దళిత ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేస్తూ మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు. మరి సాక్షాత్తు ఒక శాసనసభ ఉపసభాపతిగా ఉంటూ మీరు నవంబర్ 27వ తారీఖున రేణుగుంట విమానాశ్రయంలో ప్రెస్లో మాట్లాడుతూ సునీల్ కుమార్ అనే వ్యక్తి విదేశాలకు పారిపోతున్నాడని, ఈ వ్యక్తిని పట్టుకోవాలని మీరు బహిరంగంగా ప్రకటన చేయడం అనేది అఖిల భారత సర్వీసుల రూల్కి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు. ఒక శాసనసభ ఉపసభాపతిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. గతంలోనే మేము సెక్షన్ అట్రాసిటీలోని ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీలో సెక్షన్ 31P 31U అలాగే SR ప్రకారం రఘురామకృష్ణరాజు గారి మీద కంప్లైంట్ ఇవ్వమని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా సరే బహుశా పోలీస్ వ్యవస్థకి రెడ్ బుక్ రాజ్యాంగమే ముఖ్యం అనుకొని అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని పక్కన పెడుతూ వీళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. మరియు ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రఘురామకృష్ణరాజు గారు సుమారు SBIకి 98 కోట్ల రూపాయలను చెల్లించకుండా మోసపూరితంగా ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు. మరి ఫెమా చట్టం కానీ బార్డ్స్ యాక్ట్ ప్రకారం రఘురామకృష్ణరాజు గారి మీద చర్యలు తీసుకోవాలి. మరియు ముఖ్యంగా ఈ సమాజంలో ఆర్థిక నేరాలు చేసే వ్యక్తులని ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలి. ఈరోజు 140 కోట్ల రూపాయల ప్రజలు గర్వించదగ్గ రోజని, అందుకే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి జరుపుకుంటున్నామని ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. ఈరోజు ఐక్యవేదిక ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మానికి న్యాయానికి ప్రతీక శివాజీ అని, బ్రిటిష్ వారి గుండెల్లో దడపుట్టించిన మహోన్నతమైన వ్యక్తి అని, శివాజీ మహావీరుడని తెలియజేశారు. మహిళలను శివాజీ ఎంతో గౌరవించారని, ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈరోజు మనం ఈ కార్యక్రమం చేయడం గల ముఖ్య కారణం, ఎవరైతే యువత ఉన్నారో వారందరూ కూడా ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే మహిళలకు గౌరవం ఇవ్వాలి, మన దేశం మీద భక్తితో మెలగాలి, పరులకి మనం సేవ చేయాలి, వారికి హాని చేయకూడదు. ఇలాగా అనేకమైనటువంటి వ్యవహారాలు విషయాల్ని మనం వారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మరి ఈరోజు పాశ్చాత్య సంస్కృతిని సంప్రదాయాలని పాటిస్తున్న యువత ఛత్రపతి శివరాజ్ మహారాజ్ అంటే ఎవరు, సంభాజీ మహారాజ్ గారు అంటే ఎవరు, ఇలాంటిది ఎవరికి తెలియదు. పుస్తకాల్లో చదవడం తప్ప, ఇలా విగ్రహాలను చూడడం తప్ప మరొకటో ఇంకొకటో ఎవరో చెప్తే కానీ వారికి తెలియదు.
అలాంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి భారతదేశంలో ఒక వీరుడు ఇలా ఉన్నాడు అని తెలుసుకోవాలి. వారి నుంచి మనం మంచి లక్షణాలని మనం అలవర్చుకొని మన భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఛత్రపతి శివాజీ గారి ఈరోజు జయంతి. ఈరోజు భారతదేశ ప్రజలు కూడా ఎంతో గర్వించిన రోజు. హిందూ మతానికి ధర్మానికి న్యాయానికి ప్రత్యేక శివాజీ మహారాజ్. ఆ రోజు బ్రిటిష్ వారి గుండెలు దడపుట్టించిన మహోన్నతమైన వ్యక్తి మన శివాజీ మహారాజ్. మహావీరుడు, ఆది పరాశక్తి భక్తుడు, అమ్మవారి భక్తుడు. తర్వాత భారతదేశంలో మహిళలను ముఖ్యంగా గౌరవించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన శివాజీ మహారాజే. వాళ్ళకి ప్రత్యేకమైన సంస్కరణలు చేసి ప్రతి ఆడదాన్ని తల్లిలోకి భావించిన వ్యక్తి శివాజీ మహారాజ్. ఈరోజు బ్రిటిష్ వారు మన దేశం నుంచి తరలివెళ్ళడం కూడా మొదటి కారణం శివాజీ మహారాజ్. ఎందుకంటే అలాంటి వీరోచిత పోరాటం చేసి భారతీయులు కాపాడిన మహోన్నతమైన వ్యక్తి మన శివాజీ మహారాజు. అందుకే ప్రతి భారతీయుడు ఈరోజు ఆయన్ని స్మరించుకొని ఆయనకు నివాళులు అర్పించవలసిందిగా మా ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్యవేదిగా కోరుతుంది. పార్వతీపురం మెయిన్ రోడ్లో గతంలో అక్కడ చెక్ పోస్ట్ ఉండేది. వెంకంపేట గోలీల వద్ద శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద ఓంకారం స్థాపించారు. దాన్ని ఆ ఓంకారం చుట్టూ ఎల్ఈడి బల్బులతో డెకరేషన్ చేశారు. అది కట్ చేసి గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువెళ్ళిపోయారు. ఈ సంఘటనపై గుడి ప్రధాన అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్టి 2012 గుడి కట్టానండి. అలాగే మెయింటెనెన్స్ చేస్తాను. ఉదయం వచ్చి దీపారాధన చేసుకుని మధ్యాహ్నం భాగం పెట్టుకొని సాయంత్రం దీపారాధన చేసుకుని రాత్రి 9 గంటలకు కలిసి వెళ్ళిపోతాను. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఏ పండుగలు అవ్వడం లేదని కోరుతున్నాను. ఇప్పుడేమొచ్చి మన దసరాలో 10వ నెలలో నేను ఓంకారం చేయించానండి. ఓంకారం చేయించి ఆ ఓంకారం నైట్ పెట్టాను. అలాగే సిక్ పోస్ట్ ముందు రోడ్డు కాడ మెయిన్ రోడ్లో పెట్టానండి. ఇంతవరకు నైట్లో వీళ్ళు బాగానే ఉన్నాయి. రాత్రి 9 గంటలకు నేను కంప్లీట్ వచ్చేటప్పుడు నైట్ నుంచి ఆపుకొని నేను వెళ్ళానండి. నైట్ ఆపుకుని వెళ్ళాను. తెల్లవారు 6 గంటకు వచ్చి నేను తలుపు తీసుకున్న ఫ్యూచర్కి రోడ్డు మీద నుంచి ఓంకారం లేదండి. ఏ దొంగలు వచ్చారో పట్టుకెళ్తారో తెలియదు. దీన్ని పోలీసు వారు దీన్ని ఎంక్వైరీ చేసి చూస్తారని న్యాయం చేస్తారని మరీ కోరుతున్నాను. కోళ్లకు బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ వద్దు, మటన్ను చేపలు ముద్దు అంటూ పార్వతీపురం పట్టణ ప్రజలు మటన్ షాపుల వద్ద బారులు తిరుగుతున్నారు. చికెన్ తినకూడదని బర్డ్ ఫ్లూ వార్తలు రావడంతో మటన్ చేపల కోసం ప్రజలు ఆయా షాపులకు వెళ్లడంతో మార్కెట్లో రద్దీ బాగా పెరిగింది. మటన్ చేపల షాపులు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదునుగా భావించి వ్యాపారస్తులు కూడా భారీగా రేట్లు పెంచుకుపోతున్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించి అధికంగా రేట్లు అమ్ముతున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. విజయనగరం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్గా అప్పలరాజు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ నల్లయ్యను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాన్నిచ్చి అభినందించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సహాయ కమిషనర్ అప్పలరాజు మాట్లాడుతూ కమిషనర్ నల్లయ్య ఆదేశాలతో తోటి సిబ్బంది సమన్వయంతో నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఇక ఈనాటి వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్న మంత్రి అచ్చెన్నాయుడు. అధికారులను బెదిరించడం జగన్ బాధ్యత రాహిత్యమేనన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వేసవిలో విద్యుత్ వినియోగంలో వినియోగదారులు మెలకువలు పాటించాలి. విద్యుత్ ఆదాయంతో పాటు కరెంటు బిల్లు కూడా తగ్గుతున్న విద్యుత్ శాఖ ఏసీ లక్ష్మణరావు. శిథిల వంతెనలపై ప్రయాణం దినదిన గండం, దాటలేక దండం. మన్యం జిల్లాలో సువర్ణముఖి నదిపై గల వంతెనపై వాజీ ప్రత్యేక కథనం.
వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.